పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దరుకు రాక ముందే భక్త వరులకెరుకైనావు, దరుకు రాక ముందే భక్త వరులకెరుకైనావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి, మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ముందు జరుగు నీ చరిత్ర ముందే వ్రాసి పెట్టినావు, ముందు జరుగు నీ చరిత్ర ముందే వ్రాసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. జరిగినప్పుడు చూచి ప్రభా జనము ప్రజలు నమ్మినారు, జరిగినప్పుడు చూచి ప్రభు జనము ప్రజలు నమ్మినారు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు, నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మొట్టమొదట సైతాను మూల గొట్టినావు, మొట్టమొదట సైతాను మూల గొట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. పాపముల ఫలితములో గెలిచినావు, పాపముల ఫలితములో గెలిచినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నీవి దిక్కు నల్ల కంచు నీతి బోధ చేసినావు, నీవి దిక్కు నల్ల కంచు నీతి బోధ చేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము. యెహోవా, నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే. అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువారు ఎన్నడూను కదల్చబడడు. దేవుడు పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ముద్రించును గాక. ఆమేన్. మరణాత నేటి దిన వాగ్దానమును చూద్దామండి. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచును. హబక్కు 3:2. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగిన వాడై ఉన్నాడు, ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. ఆయన నీ పట్ల గొప్ప కార్యము చేయాలని ఉద్దేశించుచున్నాడు. తొందరపడద్దు, అధైర్యపడవద్దు. దేవుడు నీ కోసం ఒక ఉన్నతమైన కార్యాన్ని సిద్ధం చేయుచున్నాడు. దానికోసం మనం ఎదురు చూడవలసిన వారమైనాం. సంవత్సరాలు గడిచి కొలది కూడా దేవుడు ఆయన కార్యాన్ని నూతనపరచుచున్నాడు. నీ పట్ల ఆయన ఉన్నతమైన ఉద్దేశాలని నీ పట్ల నెరవేర్చుచున్నాడు. అందుచేత
నీవున్న పరిస్థితిని బట్టి, లేమిని బట్టి, లేకపోతే దుఃఖాన్ని బట్టి, నీవున్న ఆ యొక్క నష్టాలను బట్టి నువ్వు బాధపడవద్దు. దేవుడు నీవు వెంబడించుచున్నావు, దేవుడు నీ కార్యమును నూతపరచుచున్నానని సంతోషము కలిగి దేవుళ్ళ ముందుకు సాగుటకు మనము దేవుని యందు మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నామని ఆయన వాక్య సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. అటు ఉన్నతమైన స్థితిని నేటి దిన వాగ్దానము కలిగిన మీ అందరూ ఆయన నూతన పరిచే ఆ యొక్క కార్యమును గురించి ఎదురుచూచుచు వాటిని స్వతంత్రించుకునే భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరు నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతులు. దేవా, నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతలకు మనుషులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపములో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకున్నది. అలాగే మనుషులు పాపములో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకునుచున్నారు. అయినను నీవు వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. మరియు ఓ దేవా, నిన్ను అడిగేవారికి నీ శక్తులు దయచేయదు గనుక నమస్కారములు. దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలుపరిచినావు గనుక నీకు అనేక స్తుతులు. మరియు దేవా, సృష్టిలో వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులో నున్నవి గనుక స్తుతులు. మరియు దేవా, నమ్మిన వారిలో నున్న దుర్గుణములు దూరముగా చేసినావు, మోక్షమునకు చేర్చుకుంటున్నావు. ఇక్కడ వారు శాశ్వతముగా
నీ దివ్య లక్షణములు అనుభవిస్తున్నారు గనుక నీకు మంగళ స్తోత్రములు. ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సంధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఆమేన్. ఓ దేవా, అంతము లేని కృపగల దేవా, నీకు స్తోత్రములు. సాతాను తనకు ఎక్కువ సమయము లేదని చెలరేగి విశ్వాసుల మీద పడుచున్నాడు. అతని ఆలోచనలు సాగనీయకము, అతని ప్రయత్నములు నెరవేరనీయకము, అతని పన్నాగములను చెడగొట్టుము. యూఫ్రటీసు నది వద్ద ఉన్న 4 భూతములను నీవు బంధించినావు. అలాగునని ఇప్పుడును లోకమంతటా తిరిగే భూతములను వాటి యొక్క పనులను నీవు బంధించుము. ఆమేన్. సమర్పణ ప్రార్థనలు. నీవిచ్చిన అన్ని దానముల కంటే ఓ తండ్రి, నీవు నీ కుమారుని పంపిన దానము గొప్పది, అనంతమైనది. ఎందుకు నిన్ను స్తుతింపవలనని కోరిన ఎడల ప్రతి రెప్పపాటున స్తుతింపవలేను. నీ కుమారుని అవతార దానమునకు మించిన దానము లేనే లేదు. ఆ దానమును బట్టి నీకు స్తోత్రములు. నేను పాప విసర్జన చేయవలననియు, బాప్తిస్మము పొందవలననియు, రక్షణ అందుకొనవలననియు, సంస్కార భోజనము భుజించవలననియు, ఇతరుల రక్షణార్థమై సేవ చేయవలననియు, నీ వాక్య గ్రంథమును మా హృదయంలో అచ్చు వేయించుకునవలననియు, జీవితాంతమందు నీ సన్నిధికి వచ్చివేయవలననియు నీవు కోరుచున్న కోరికకు ఏమి చెప్పగలను? నీ దానములు లెక్క పెట్టుటకు కూర్చున్న ఎడల మా దీర్ఘ జీవిత కాలము చాలదు. మా విశ్వాసము, మా గ్రహింపు, మా స్తుతి నీ దృష్టి ఎదుట మిగుల స్వల్పమైనను నీవు అంగీకరించుట ఆశ్చర్యముగానున్నది. ఏమి చెప్పగలను? ఏమి వివరింపగలను? ఎంత జాగ్రత్తగా స్తుతి చేసినను ఎప్పుడూ పూర్తిగా కుదరదు. అయినను నీవు ఆనందించుచున్నావు. నీకు స్తోత్రములు. నీ కుమారుని దానమునకు వెలుపల ఏ దానమునూ లేదు. నీవు చూచుచున్న కృప వెలుపల ఏ కృపయు లేదు. సంఘము యొక్క వెలుపల రక్షణ లేదు. నీ మహత్తు విషయమై నీకు లెక్కకు మించిన స్తోత్రములు. ఆమేన్. అన్యులలో ప్రభువును నమ్మిన వారున్నారు, నమ్మని వారు కూడా ఉన్నారు. వారు సిద్ధపడుట ఎట్లు? ఎవరో ఒకరు వెళ్ళి వారికి రాకడను గురించి బోధించవలెను. లేని ఎడల వారికి నమ్మకము కలగదు. వారు సిద్ధపడినను సరే, సిద్ధపడకపోయినను సరే, వారిని కూడా సిద్ధపరచుమని ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రార్థన.
సర్వకృపానిధి అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషన్ షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి దేవా. కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటి రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి దేవా. నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీవు ఉన్నావు. వారి కుటుంబమునకు, ఇంటికి యజమానుడు నీవే, అధిపతివి నీవే గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవా, నీకు స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి దేవా. నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి దేవా. నీ బిడ్డల యొక్క ప్రతి వారి యొక్క అంశంకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజునందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడ్డలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకున్న నా బిడ్డలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడ్డలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబం అంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురుచూచున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింపచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. సంఘములను దీవించండి, సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి దేవా. ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో, వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో, వచ్చుట్లో తోడై ఉండండి దేవా. ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు బైబిల్ కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి దేవా. నీ బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు, బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి దేవా. నీకు వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాని బిడ్డలను కాచి కాపాడండి.
చదువులు తీనతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి అంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై నుండి గ్యాస్ వేడి మీ దగ్గర పనిచేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా, ఇదిగో పెద్దలైన వయస్సు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేసిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరళము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోంతేకాకీను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపాధికులకు లయం. ప్రవేశత్వము చేయము, అపాధికులకు లయం. ప్రవేశత్వం చేయము, అపాధికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాతా. మరణాతనుగా మన ప్రభుత్వగా వచ్చినారు. అందరికి మరణాత. జ్యోతి గారు, భీమవరం, వీరి భర్త గారికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినది. అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినది. కాళ్ళు, చేతులు లాగివేసినవి. భీమవరంకు వెళ్ళి చూపించుకున్నారు. ఆ సమయంలో ప్రభువా, షకీనా స్వస్థతశాలకు వెళ్ళి సాక్షి చెప్పుకుంటాము, తిరిగి కాళ్ళు, చేతులు బాగా పని చేయాలి అని అనుకునగా నేటికి 7 వారములు, 8వ వారము వారంతట వారు నడవగలుగుతున్నారు. కాలు చేయ పని చేయుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి కీర్తి కలుగునుగాక, దేవునికి ప్రభావం కలుగునుగాక. ఇంకనూ సంపూర్ణ బలాన్ని, శక్తిని దేవుడు వారికి ఇచ్చినట్లు మీరందరూ ఏం చేయాలి చెప్పండి? పట్టుదలగా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాము. అలాగే పనికి కూడా వారు వెళుతున్నారు. దేవుడు చేసిన కార్యం బట్టి సాక్ష్యం ఇచ్చుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాదు పురుషయ్య లాగేసిందండి. అయితే 3 నెలలు అయింది అండి. 2 నెలల నుంచి ఆయన నడుస్తున్నారండి. అలాగేనండి ఆపరేషన్ కూడా పెడతాను అన్నారండి. అయితే మరి దేవుడికి ఇక్కడ స్వస్థలో నేను ప్రార్థన చేసుకున్నానండి. ఆయనకి
మందుల ద్వారా తగ్గేలాగానే ప్రార్థన చేసుకున్నానండి. 7 వారాలు అయిందండి. 8వ వారం మేము సాక్షి చెప్పుకుంటున్నామండి. మరి ఆయనకి ఆపరేషన్ లేకుండా మరి కాలు చేయి వచ్చిందండి. అలాగే మెల్లిగా కూడా పనికి కూడా వెళ్తున్నారండి. మరి కాలు చేయి కూడా ఏ ఇది లేదండి, అంతా బాగానే ఉందండి. ఇంకా కొంచెం ఇదిగా ఉందన్నారండి. అందరూ ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. దేవుడు సంపూర్ణ ఆరోగ్యము బలమును శక్తిని ఇచ్చి బలపరిచి నడిపించును గాక. చెప్పండి. అప్పుడు